పోటీ తత్వంతో ఎంతసేపటికి కంట్రోల్ అయిపోయింది. ఆ ఒక్క పురుగే దాంట్లో వచ్చేది. ఇది పట్టా భూములు పట్ట భూములే చేస్తున్నారు. తర్వాత మళ్ళీ అన్ని తీసుకెళ్ళి ఎలా ఉందో రూపాయి రాక రూపాయి పోక ప్రతి కుటుంబం పరిస్థితి కూడా అట్లాగే ఉంది. చేసుకున్నట్టు నీళ్లు మన బోర్ల కింద వస్తుండేవారు. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ మాగాళ్ళు చెరువు పాలు ఎన్నో మనం వాడుతుంటాం. మన మిర్చి కానీ మన బియ్యం కానీ చేసుకున్నట్టు నీళ్లు మన బోర్ల కింద వస్తుండేవారు. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ మాగాళ్ళు చెరువు పాలు పట్టా భూములు పట్ట భూములే చేస్తున్నారు. తర్వాత మళ్ళీ అన్ని తీసుకెళ్ళి. నమస్కారం అండి. రాష్ట్రంలో ఉన్న భూమి కలిగిన ప్రతి రైతుకి ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య అని ఒక సంఖ్యను మనము ఇవ్వటం జరుగుతుంది. ఇది స్పెషల్ డ్రైవ్ కింద మనము ఈరోజు నెల్లూరు జిల్లాలో మనం నిన్నటి నుంచి స్టార్ట్ చేయటం జరిగింది. అంటే భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు మన వ్యవసాయ శాఖ ద్వారా రిజిస్టర్ చేయించుకొని ఈ ప్రత్యేక గుర్తింపు నంబర్ కానీ తీసుకున్నట్టయితే మన వ్యవసాయ శాఖకు సంబంధించిన అన్ని సర్వీసెస్, అంటే వ్యవసాయ శాఖే కాదు అన్ని గవర్నమెంట్కి సంబంధించిన అన్ని సర్వీసెస్ మనకి అందుబాటులోకి వస్తాయి అతనికి. కాబట్టి ఈ ప్రత్యేక గుర్తింపు నంబర్ తీసుకోవడానికి రైతు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకము మరియు మిగతా అతనికి సంబంధించిన ఫోన్ నంబరు గల ఫోను, భూమి రికార్డులు, అతనికి ఇతరులకు సంబంధించిన భూమి రికార్డులు ఏమన్నా ఉన్నట్టయితే అవన్నీ తీసుకొని రైతు సేవా కేంద్రంకి వచ్చి మన రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జ్ అయిన మన విఏఐ దగ్గర నమోదు చేయించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దీనికి ఓటీపీ 3 సార్లు వస్తుంది. కాబట్టి ఆ ఫోన్ నెంబర్ కానీ అతని దగ్గర లేనట్టయితే ఓటీపీ వచ్చిన వెంటనే 25 సెకండ్స్లోనే అది ఎంటర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆధార్ నెంబర్కి లింకప్ అయిన ఫోన్ నెంబర్ని ఖచ్చితంగా అతను వెంట పెట్టుకొని తీసుకొని రావాల్సి వస్తుంది. ఈ ప్రత్యేక గుర్తింపు నంబర్ అనేది ఈ నెలాఖరు వరకు మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. 26 జిల్లాల్లో కూడా ఈ నమోదు కార్యక్రమం అనేది మొదలు పెట్టడం జరిగింది. నిన్న మనకి దాదాపు 1400 మందిని రైతులకి ఈ కార్డులను మనము ఇవ్వటం జరిగింది. పథకము, తర్వాత పిఎం కిసాన్ చెల్లింపులు, అన్నదాత సుఖీభవ, తర్వాత పంట రుణాలపై వడ్డీ రాయితీ మరియు వ్యవసాయ యంత్ర పరికరాలు, రాయితీపై ఇచ్చే వ్యవసాయ యంత్ర పరికరాలు మరియు రాయితీపై ఇచ్చే సూక్ష్మ పోషకాలు, పంట రుణాలు, పెట్టుబడి సాయము, అన్నీ అంటే మన వ్యవసాయ శాఖ ద్వారా ఇచ్చే అన్ని పథకాలకి యుఐడి నంబరు ఉన్నట్టయితేనే రాబోయే కాలంలో రైతులకు అందే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ నెలాఖరు లోపల ఈ ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్యని పొందాలి. కాబట్టి జిల్లాలో ఉన్న రైతులందరికీ వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మీరు మీ పంట భూమికి సంబంధించిన వివరాలతోటి మీ ఫోన్ నంబర్ తోటి మన రైతు సేవా కేంద్రానికి వచ్చి ఈ నంబర్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.